చదువుకుందామంటే ఒక్కొక్క దగ్గర మరి ఒక మెడికల్ సీట్ కావాలంటే 70 లక్షలు 80 లక్షల కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు, ఇప్పుడు అంగన్వాడీలకు కనీస వేతనాలు లేవు. అన్ని రకాల ఇంకోటి చెప్తున్నా, చట్టం ఉన్నా అమలు చేయలూనే బ్యాంకులు సామాజిక న్యాయం లేదు. వాళ్ళ హక్కులు హరించబడతా ఉన్నాయి. వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు వాళ్ళకి ఏది రావట్లేదు. గతంలో ఎస్సీ యాక్షన్ వాళ్ళు ఉండేది, బీసీ యాక్షన్ వాళ్ళు ఉండేది, మైనార్టీ యాక్షన్ వాళ్ళు ఉండేది, అన్ని తీసేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న రాజ్యం చేస్తూ ఉన్నారు. అంటే మరి అనేక సమస్యలతో భారతదేశం ముందుకుంటుంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, అసెంబ్లీలలో పార్లమెంట్లో వెలిగెత్తున్నారా, ప్రజా సేవకులు చెప్తున్నారా, ఎవరైతే విలువలు పడిపోతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో మరి భారత ప్రభుత్వం అనుసరించిన విధానాల మూలంగా స్వేచ్ఛగా జరగాలంటే ఈవీఎంలు తీసేయండి, బ్యాలెట్ పద్ధతి ఎన్నికలు పెట్టండి. ఇంకోవైపున మన హోంశాఖ మంత్రిగా మా చీఫ్ మినిస్టర్ అమర్జీవి ఇంద్రజిత్ గుప్తా గారి కమిటీ చెప్పొద్దండి అక్కడ చెప్తే ఈ పాలకులకు ఇష్టం లేదు. గతంలో పాలకులు కానీ ఇప్పుడు కానీ ఇష్టం లేదు. వీళ్ళకి ఇంద్రజిత్ కమిటీ చేయాల్సింది. అలాగే ఎన్నికల విధానం మీద సమిట్ జరగాలని మనం అంటున్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వ భూముల మీద వీటన్నిటి మీద కూడా మళ్ళీ ధరణి పోర్టల్లో లోపాల వల్ల మరి ఏవైతే ఉన్నాయో ఆ నిషేధిత భూములు కూడా మళ్ళీ వాళ్ళ పట్టాలిచ్చే వాళ్ళు ఆక్రమించుకుంటామన్న పరిస్థితి. ఇలాంటి అనేక సమస్యలకు సంబంధించి అమలు చేయాలని చెప్పి ఇలాంటి డిమాండ్ల మీద మనం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఇక మన భారతదేశంలో రేపు సెప్టెంబర్ మైదానం జరిగేటువంటి ఢిల్లీ కార్యక్రమంలో భవిష్యత్ కార్యం నిర్ణయిస్తారు. ఆ తర్వాత మనం ఆందోళన పోసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూస్తే మీరందరూ కూడా అలర్ట్ కావాలా. ఇప్పుడు రేపు 15 ఆగస్టు నాడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయబోతా ఉన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, తర్వాత మరి పెన్షన్లు, అసలు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అన్నీ చెప్పబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దరఖాస్తులు పెట్టియాలి. దరఖాస్తు పెట్టిస్తే వాళ్ళు ఒకవేళ మంజూరు చేయకపోతే మనం ఎక్కడికక్కడికి ఎవరు ఆఫీసర్, కలెక్టర్ ఆఫీసులు కూడా లాభోతులు తీసుకుపోయి దిక్కుదని చెప్పి ఎక్కడికి నిలదీసి అంటే అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతులు తప్ప ఈ రకమైన పద్ధతుల్లో మనం ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మించాలా, అటువైపున మీరు ప్రయాణం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరూ కూడా పేరు నమస్కారం తెలుపుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ बदलाव जरूर है, भारत कावाली।